జీవితంలో ఇంతవరకు కూడా అస్తానికి కానీ ఫ్యాన్కి కానీ ఓటైనటువంటి సైకిల్ ఓటర్లు కూడా ఇవాళ నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వ్యాపారస్తులు, మా జీవితంలో చూడలేదండి, మేము ఎప్పుడు అస్తానికి వేయలేదు, ఫ్యాన్కి వేయలేదు, ఎప్పుడు సైకిల్కి వేసాం, కానీ మా కర్మ కాలిపోయింది. ఇవాళ ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం ఇవ్వకుండా పనిచేసే ఆఫీస్ లేదండి అని చెప్తున్నారు. ఏ పని కావాలంటే ఇల్లు కొనుక్కుని పన్ను వేయాలంటే లంచం, తెలుగుదేశం వాడికి ఇవ్వాలి, ఆఫీస్ వాడికి ఇవ్వాలి లంచం, డబల్ లంచం మొత్తం అంతా. వెళ్ళి చెప్పుకుందామంటే ఈయన ఎమ్మెల్యే లేడు. అయ్యా మన ఆఫీసులో నేను జెండా మోచాను, డబ్బులు నీకు సందా ఇచ్చాను, ఇట్లా నాకు ఇంటి పన్ను మార్చమంటే డబ్బులు అడుగుతున్నారని చెప్పని చెప్పుకుంటాకి వెళ్తే ఈయన ఎమ్మెల్యే లేడు. వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి పనిలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, లోకేష్ గారి పనిలో లోకేష్ గారు బిజీగా ఉన్నారు, మంత్రుల పనిలో మంత్రులు బిజీగా ఉన్నారు, ఎమ్మెల్యేల పనిలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు, పిఎల్ పనుల్లో పిఎల్ బిజీగా ఉన్నారు, ఇన్ఛార్జీల పనులు బిజీలు. ఎవడు కొట్టుడాడు ఎవడు కొట్టుడాడు, నాదే ఉందా ఆడే అంటున్నాడు, ఆడే ఉన్నా. ఇప్పుడు కింద ఉండి అడిగా ఉనికి ఇన్ఛార్జిని, ఊరికే సరదాగా చెప్తున్నా, ఇది వాస్తవం. మా ఊరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ మధ్య బృందావన్ థియేటర్ పక్కన అందరినీ పిలిచి తలుపులేసి ఆయన, అరే మీరు చెడిపోతున్నారు, అవినీతి చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు, నికార్సుగా ఉండి మీ ఖర్చులు కావాలంటే నన్ను అడగండి, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పి కేకలేసాడు. అలాగే సార్ అందరూ తలకాయ ఊపారు. అక్కడి నుంచి సరాసరి బెజవాడ రోడ్లో అన్నపూర్ణ క్యాంటీన్ కాడికి వస్తారు వీళ్ళందరూ రోజు. మీరు ఎవరిని అడగండి, బంధువులు తెలుగుదేశం వాళ్ళని, వైసీపీ వాళ్ళని అడగండి, జనసేన వాళ్ళని అడగండి. బెజవాడ రోడ్లో టీడీపీ వాళ్ళందరూ అన్నపూర్ణ గణేష్ భవన్ పక్కన అన్నపూర్ణ క్యాంటీన్ కాడికి వస్తారు. గణేష్ భవన్ దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్ కాడికి కూర్చుంటారు. సరాసరి మీటింగ్ కానీ అన్నపూర్ణ క్యాంటీన్కి వెళ్ళి ఏంట్రా అట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎమ్మ కొట్టుడు కొట్టేస్తారు, మన్న కొట్టద్దంటాడు. ఇదేంట్రా ఇదే, పిఎలు కానించి ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కలిసి అతను కానించి ఎమ్మ కొట్టుడు కొడుతున్నారు, మన్న మాత్రం మీరు కొట్టబాకండి జాగ్రత్త అంటున్నాడు. ఏడ్చాలి. నన్ను ఈసారి గట్టిగా నన్ను పిలిచి అడిగితే మీ ఇంట్లో కొడతలేదేంటంటే నేను అడుగుతానని చెప్పి ఒకడొకడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ మాటలు చెప్తుంటే ఎవడిగాడికి పిసుక్కుంటున్నారు. నీకెట తెలుసు, నీకే వీడు తెలుసా, అది ఇదని నిన్న యార్లగడ్డ వెంకట్రావు అని గన్నవరం ఎమ్మెల్యే పిసుక్కుంటున్నాడు. ఇటో పక్క మంత్రిని కూర్చోబెట్టుకుని. నేను అన్నదేంటి, గుడివాడ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2 చోట్ల దివాళా తీసిందని చెప్పా. ఆయన అంటాడు నేను దివాళా తీశానా అని ఓకే రంకిలేస్తున్నాడు. నాకేం తెలుసయ్యా, నీకు డబ్బు ఉందా డబ్బు లేదా, సొమ్ము ఉందా సొమ్ము లేదా, ఇది నాకేం అవసరం, నీ ఆడిటర్కి తెలుస్తుంది, అయితే నీ చుట్టూ ఉన్నవాడికి మీ కుటుంబానికి తెలుస్తుంది. రాజకీయంగా గుడివాడలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ దివాళా తీసిందని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తప్పేంటి, జరిగేది వాస్తవం కదా, అందరూ మాట్లాడుకునేది కదా. పక్కన కూర్చున్న మంత్రులు తెలవదా, లోకేష్ గారు ఏం మాట్లాడాడు ఆ మంత్రులిద్దరితో, వీళ్ళిద్దరూ సమాధానం చెప్పుకోలేదా లోకేష్ గారి దగ్గర మీ గురించి? నేను ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు మీరు నా గురించి? 2014లో నేను డబ్బులు లేవన్నాను. ఎస్, డబ్బులు లేవని బహిరంగంగా చెప్పాను. తప్పేంటి అన్న, లేవు. నా దగ్గర తప్పుడు సొమ్ము పాపపు సొమ్ము ఉంటే కొల్లు రవీంద్ర గారు ఆయన బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషిని ఢిల్లీ తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్కి ఈడీకి 4 ఎంపీలను తీసుకెళ్ళి పిటిషన్ ఇప్పించారు. ఢిల్లీలో నేను ఓడిపోగానే, అంటే కిట్టు ఓడిపోగానే, జగన్ గారు గవర్నమెంట్ పడిపోగానే ఇన్కమ్ ట్యాక్స్ నా మీద మొత్తం అధ్యయనం చేసింది. ఒకదానికి ఆడిటర్కి నోటీస్ ఇచ్చారు. ఆడిటర్ గారు నన్ను మాట్లాడిచ్చాడు, పంపించాం. ఇదిగో పలాంది, ఇదిగో బ్యాంక్ పాస్ పుస్తకం, ఇదిగో ఇందులో ఉంది కదండి బ్యాంక్ పాస్ పుస్తకంలో అని చూపించాం. ఓకే డన్, మాకు అది చూడలేదులేండి అన్నారు, మూసుకున్నారు, అయిపోయింది. పేరు నాని దగ్గర తప్పుడు డబ్బు ఏం లేదని చెప్పి మూసేశారు. నాకే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు నడుపుకోలేదుగా నేను కొల్లు రవీంద్ర గారు లాగా. అప్పట్లోనే ₹1 కోటి పెట్టి మిల్లు కట్టి, అప్పట్లో ₹1 కోటి, ఎప్పుడు
2012-13లో ₹1,00,00,000 పెట్టి మిల్లు కడితే కనీసం ఇన్కమ్ ట్యాక్స్కి నేను మిల్లు కట్టాను, డబ్బులు ఇక్కడి నుంచి వచ్చినాయి, దీంతో కొన్నానని ఒక్క చిన్న చిత్తు కాగితం మీద కూడా పడేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి నోటీసులు ఇస్తే ఆ ఎలక్షన్లో పేరుందని నా మీద రైడ్ చేయించాడని చెప్పి నాకేం అవసరం? అందరిళ్ళ మీద రైడ్ చేశారు. ఎలక్షన్లో పోటీ చేసేటువంటి ప్రతి ఇళ్ల మీద రైడ్ చేయటం స్టార్ట్ చేశారు. నా ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఊరుకున్నారు. ఈ రోజుకి మన కేసు నడుస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు. కొల్లు రవీంద్ర గారు, ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో అంటే మర్చిపోతారు జనం అని చెప్పని. ఇక ఆయన మాట్లాడతారు యార్లగడ్డ వెంకట్రావు 2014లో అంటే ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగానంటే 2014లో అసలు ఈ యార్లగడ్డ వెంకట్రావు ఎవడో నాకు తెలియదు. నేను చూడలేదు అసలు. నాకెప్పుడు తెలుసు? 2016 సంవత్సరంలో కొడాలని అని ఎంపటం నా దగ్గరికి వచ్చి నేను ఎలక్షన్ రాజకీయాల్లో దిగుదాం సలహాలు చెప్పమని నా దగ్గరికి రోజు వచ్చేవాడు 2016-17లో. అప్పుడు దాకా నాకు ఎవడు తెలుసు యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడను కూడా లేదు. కొడాలి నాని చేయి పట్టుకుని నా ఎంపట కొడాలి నాని కారెక్కి రావటం నా దగ్గరికి అలవాటు అవుతుంది తప్పితే ఏనాడు నేను యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు పరిచయం కూడా లేదు. నేను చందాలు తీసుకున్నాను. నేను ఇళ్ళకెళ్ళి ఏనాడు చేయి జాపి ఏ ఎలక్షన్లో చందా అడగలేదు. నా ఇంటికి వచ్చి నాకు తీసుకోరా అని నాకు చనువు నడిస్తే తీసుకున్నాను. ఇది తప్పేంటన్నా? పార్టీ ఫండు, ఏ పార్టీ ఇవాళ కాదు ఎప్పటి నుంచో పార్టీ ఫండ్, అన్ని పార్టీలు పార్టీ ఫండ్ తీసుకోకుండా పోటీ చేసిన పోటుగాడు ఎవడో చెప్పండి ఇంతవరకు. ఎంతమంది ఉన్నారు లేడ మీద లెక్కెట్టండి. 2019 ఎలక్షన్లో మీరు పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు యార్లగడ్డ వెంకట్రావు గారు. మీకు నయా పైసా పార్టీ ఫండ్ ఇవ్వలేదని చెప్పని. పార్టీ ఫండ్ మీకు 7 పెట్టెలు పార్టీ ఫండ్ వచ్చింది. జగన్ గారు ప్రచారానికి వెళ్తుంటే ఆడికాళ్ళు ఈడిపాళ్ళు పట్టుకుని మీరు ఎయిర్పోర్ట్లోకి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మీకు 2019 ఎన్నికల్లో 7 పెట్టెలు ఫండ్ వచ్చింది. నిజం చెప్పండి, తప్పే ఉంది. నాకు ప్రతి ఎలక్షన్కి ముందే కోడు గీడు రాకముందే బాగా ముందే ప్రతి ఎలక్షన్కి ఫండ్ అందరిలాగానే కొల్లు రవీంద్రకి వచ్చింది, నాకు రాంది ఎవరికి? అందరికీ వచ్చినాయి. కోడ్ రాకపో నామినేషన్ వేసిన కాడి నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా. ఆ ముందంతా పార్టీ ఫండే ఖర్చు పెట్టేది. కోడ్ వచ్చేంతవరకు, కోడుకు ముందు, నామినేషన్ వేయక ముందు అంతా కూడా పార్టీ ఫండ్ వస్తుంది అందరికీ. రాంది ఎవరికి? ఇవ్వని పార్టీ ఏది? పలానా పార్టీ అని చెప్పండి. ఇవాళ ఏదో శుద్ధం కబుర్లు, నీతి కబుర్లు వీళ్ళు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు ఇద్దరు మంత్రులు. ఈ మంత్రులు ఫండ్ లేకుండా, ఎలక్షన్ పార్టీ ఫండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చారా అన్న? రాజకీయాల్లోకి వచ్చారా? అరే నిజాయితీగా నిజాన్ని చెప్పుకుంటా కూడా గోళంత గుండె ధైర్యం కావాలి. నాకుందా గుండె ధైర్యం. అవుతాయి రాజకీయాల్లో. దోసుకుంటే పండు అక్కర్లేదు, కానీ దోసుకోకుండా నిజాయితీగా బతికితే పండు కావాలి. పండు రాజకీయాలు నడపడానికి పార్టీ ఫండ్ లేకుండా అవుతుందా? తెలవంది ఎవడికి ఇందులో? గొంగట్లో తింటా బొచ్చేరుకున్నట్టు ఎవడికి తెలవంది ఎవడికి ఇందులో? రాజకీయాల్లో ఏ పార్టీకి తెలవంది ఎవడికి? ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీని నడపడానికి కూడా ప్రజల దగ్గర చందాలు తీసుకుంటాయి కదా. కానీ నేనేనాడు ఎవరింటికి వెళ్ళి నాకు చందా ఇవ్వండి నా జన్మలో నేను మాత్రం అడగలేదు. నా ఇంటికి వచ్చి నన్ను బలవంత పెట్టి తీసుకో, నువ్వు ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సింది. కొన్ని సందర్భాల్లో 2019 ఎన్నికల దగ్గరికి వచ్చాక నాకు ఇస్తా అంటే కూడా వద్దు, ఓటేయించాలని చెప్పి అడిగాను. ఓటేయించాలని చెప్పాను.